రైట్ అమ్మ. అయితే అమ్మ ఇప్పుడు మీకు సేవ అంటే మన ధర్మంలో ఎక్కడ కూడా సేవ అన్నది మన భారతదేశంలో చేసినంత గొప్ప సేవ అన్నది ఎక్కడా జరగదు. అయితే మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అండ్ మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా విన్నాను నేను. ఎందుకంటే 2 పిల్లలకు 2 ఆస్తులు ఇచ్చారు, 2 ట్రస్ట్లు అని చెప్పారు ఇక్కడ. అబ్బో, అది విన్న మహానుభావుడు మీరు ఒక్కరే. నేను ఇన్స్పైర్ అయిన ఆ విషయం. మీరు ఒక్కరే మహానుభావుడు. అది 2 పిల్లలకి 2 ఆస్తులు ఇచ్చాను, అది 2 ట్రస్ట్లు అని చెప్పారు. నాకు చాలా కొట్టింది లోపల. అంటే ఎంతో బాగా అనిపించింది ఆ మాట విన్న తర్వాత. మా శ్రేయోభిలాషి ఒకరు ఉన్నారు, నేను అన్నయ్య గారు అని వారిని సంబోధిస్తాను. ఆయన అన్నారు, ఏమ్మా పెద్దమ్మాయికే ఆస్తి ఇస్తావా అని. అలా లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ పెద్దమ్మాయికి ఇస్తావు, మా చిన్నమ్మాయి గొడవ పడదా నీతో అంటే, అయ్యో అవునా అన్నయ్య, మొన్ననే ఒక లతామా ఫౌండేషన్ మొదలు పెట్టాను, కొంచెం దానికి ఇచ్చేస్తానులేండి ఇది. అప్పటి నుంచి నాకు నిర్ణయం వచ్చింది, 2 పిల్లలకి అంటే తల్లి నుంచి రాగలిగింది అంటే ఆశయాలు అనే ఆస్తి రావాలి. గొప్ప తల్లి మీరు. తర్వాత మీ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఇంట్లోనే ఇచ్చారా? 3 ఇంట్లోనే చదువుకోవడం జరిగింది. అంటే పెద్దమ్మాయిని పలు మార్లు ప్రయత్నించి చూశాను పాఠశాలలకు పంపించడం, కానీ ఇంట్లో నేర్చుకుంటున్న జీవన విధి విధానాలకి అమ్మాయికి పాఠశాలకు వెళితే సరిపోలే, ఈమెన వాళ్ళు తట్టుకోలేకపోయారు. అంటే ఎందుకని ఇంట్లో అంటే హోమ్ స్కూలింగ్ ఎందుకని ప్రారంభమైంది? ఎందుకంటే పిల్లలు ఏడవకూడదని. ఓకే. ఇప్పుడు మనము పిల్లలకి చాక్లెట్ ఇస్తాం, వాడు ఆనందంగా తింటున్నారు. మీరు చిరుతిండ్లు ఇస్తారు, హ్యాపీగా తింటారు. ఆటలు ఆడిస్తారు, హ్యాపీగా ఆడతారు. మీరు టీవీలు చూపిస్తున్నారు, హ్యాపీగా చూస్తున్నారు. స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు మాత్రం ఏడ్చుకుంటే ఎందుకు వెళ్తున్నారు? నేనైతే నరకం అనుభవించిన. ఎందుకు? బలవంతంగా తీసుకుపోయి పడేస్తారు స్కూల్లో. నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాల్సి వచ్చింది. నా పిల్లలు ఏడవకుండా స్కూల్కి వెళ్ళాలి, వెళ్తారా? ఓకే. వెళ్ళరా? నాకు స్కూల్ వద్దు. బా గ్రేట్. మా మమ్మీ అట్లా ఆలోచిస్తే బాగుండేది. అప్పుడు మీరు అమ్మ అనేవాళ్ళు, మమ్మీ అని ఉండేవాళ్ళు కదా. అమ్మ. అలా మా పిల్లల్ని నేను ఇంట్లోనే పెట్టి వాళ్ళు చదువుకోవాలి అని చూద్దాం ఏమైతే అది అవుతుంది. రామాయణ భారత భాగవతాలు చెప్పడం, ఒక వయసు వచ్చాక వాళ్ళు దాన్ని తర్కించడం, నాతో ప్రశ్నలు వేయడం, వాళ్ళ ప్రశ్నల్లో నుంచి నేనెన్నో నేర్చుకోవడం, ఇలాంటివి ఎన్నో జరిగి ఆ తర్వాత ఏడవకూడదు అన్న ఒక కాన్సెప్ట్ పంపలేదు అంతే. అంతకన్నా ఏ పెద్ద గొప్ప శాస్త్రం లేదు దాని వెనకాల. మా పిల్లలు ఏడవకూడదు. కష్టపడతాను ఈరోజు కూడా. అంటే నాకు తెలియకుండా ఏడ్చిన సందర్భాలు ఉండొచ్చు వాళ్ళ జీవితంలో, నాకు తెలుసో తెలియక తప్పులు చేసిన సందర్భాలు ఉండొచ్చు. వాటిలన్నిటికీ నన్ను నేను క్షమించుకోలేనన్న మానసిక స్థితితోనే ఎప్పుడూ ఉంటాను. కానీ ఏ రోజు కూడా నేను కరెక్ట్ ఏడుస్తారులే పిల్లలు అని నేను అనుకోలేను. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడవడం సహజమే కదా అని యాక్సెప్ట్ చేశారు అందరూ. సహజమే కదా. ఏది సహజం కాదు నాన్న. పిల్లలు ఎప్పుడు ఏడవాలి తెలుసా? ఆకలిస్తే ఏడవాలి, మనసు మనం నొప్పిస్తే ఏడవాలి, కింద పడి దెబ్బ తగిలితే ఏడవాలి. స్కూల్కి అంటే మనసు నొప్పి చెందుతోంది కాబట్టి ఏడుస్తున్నారు స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఆ అమ్మ చెయ్యి వదిలి వెళ్ళడం వాళ్ళకి అంత కష్టంగా ఉంటే అమ్మ చెయ్యి ఎందుకు వదిలాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కొంపలు ఉండిపోయినాయి అక్కడ ఇప్పుడు. అయితే అమ్మ, సేవ చేయడం అన్నది మన ధర్మం, మన సనాతన సాంప్రదాయంలో ఒక ధర్మం. అంటే ఒక శాస్త్రంగా చెప్పారు. అవును. అందుకే గోసేవ, భూసేవ, ఆ సేవ, ఈ అన్ని సేవలు చెప్పారు. అండ్ అయినప్పుడు ఇప్పుడు కాలంలో ఎట్లా ఉందంటే, మాకే లేదు మేమేం సేవ చేస్తామండి, ఎంతో ఉన్నా కూడా. అంటే ఒకడికి 100 ఉంటుంది, అది 100 వాడికి సరిపోదు. ఒకడికి 1000 ఉంటుంది, ఆ 1000లో కూడా నేను పేదరికం అనుకుంటున్నాడు. ఒకటి 1,00,000 ఉంటుంది, నేను 1,00,000లో ఉన్న పేదరికంలో ఉన్నా అనుకుంటున్నాడు. ఒకటి 1,00,00,000 ఉంటుంది, వాడు 1,00,00,000లో నేను పేదరికంగా ఉన్నా అనుకుంటాడు. అనుకొని వాడు ఏమనుకుంటాడంటే సేవ అన్నది నాకు సంబంధించిన విషయం కాదులే, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళకి సంబంధించిన విషయం సేవ అన్నది అన్న దృక్పథంలో ఉన్నారు. మీరు వాళ్ళకి ఏమంటారు? చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సేవా తత్పరతతో పైకి వచ్చిన మహానుభావులందరూ బీదవాళ్లే. బాగా డబ్బులుండి సేవ చేసిన వాడి పేరు ఎవరిది బయటికి రాలే, నిజంగా చెప్పాలంటే. అంటే మా ముత్తవ్వ అంటే మా నాన్న వాళ్ళ నాన్నమ్మ చిన్నప్పుడు నన్ను తొడ మీద కూర్చోబెట్టుకుని వెళ్ళి కథలు చెప్పేది. ఆ కథలు చెప్పిన ఎన్నో విషయాలలో ఎన్నోసార్లు అంటే ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంట్లో ఉండేది, వాళ్ళ తల్లి తండ్రి కొడుకు తండ్రి వెళ్ళి భిక్షాటనకు బయటికి వెళ్ళేవాళ్ళు. ఆ భిక్షాటన చేసి వాళ్ళు ఎప్పుడైతే తిండి తీసుకొని వచ్చారో దాని నుంచి వాళ్ళు ఒక రవ్వ ఇడ్లీలు చేశారంట. ఆ రవ్వ ఇడ్లీలు చేసినప్పుడు అందరూ కూర్చొని భోంచేయన ప్రారంభించారంట. భోంచేయన ప్రారంభిస్తే అమ్మా భిక్షాందేహి అని ఎవరో బయటకు వచ్చారంట. వాళ్ళు మొత్తం 4 మంది, 5 మంది, తండ్రి, తల్లి, 2 కొడుకులు, పెద్ద కొడుకు వివాహం అయింది, భార్య, 5 మంది.
ఆ వచ్చిన వాడికి ఆకలి తీరలేదంట. ఎంత స్థితి వెళ్ళిపోయిందంటే ఇంట్లో ఉన్న 5గురు తిండి వాళ్ళకి ఇచ్చేయవలసి వచ్చింది. సరే, ఇది మీరు పేరు అడుగుతారు, ఇది పాత కథలు, మేము మా చిన్నప్పుడు పేరు అడగలేదు. కర్ణుడు కవచకుండలాలు అడిగినప్పుడు 50 కవచకుండలాలు ఉంటే ఒక కవచకుండలం ఇచ్చాడు తీసి. కరెక్ట్. ఒక్క కవచకుండలమే కదా అతని దగ్గర ఉన్నది తీసిచ్చింది. సరే, నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. కుచేలుడు ఇన్ని అటుకులు తీసుకొని వెళ్ళాడు కృష్ణుడికి. ఇది దానం గురించి కాదు, ఇచ్చే మనసు ఉండాలి. ఎంత ఉంది ఏమీ లేకుండా ఆ పూట కృష్ణుడు చూస్తాడో తెలియడు, చూడడో తెలియడు. కృష్ణుడు అంత పెద్ద మహారాజు భవంతిలో ఉన్నాడు, అసలు బయట చౌకీదారే తరిమేస్తే, ఆ అటుకులు కింద పడిపోతే, ఆ ఉన్న పిటికలు అటుకులే కదా ఆ ఇంటికి కూడా, కానీ ఆ ఉన్న ఆయన అటుకులే కదా మూట కట్టుకొని వెళ్ళిపోయినాడంటే ఆయన వచ్చేవరకు ఆ పిల్లకి, ఆ భార్యకి, పిల్లలకు తిండి లేనట్టే కదా. ఉన్నదానిలోనే ఇచ్చేవాళ్ళు. ఇవ్వడం అనేది ఒక గుణం. గుణం ఇవ్వడం అనేది ఒక గుణం. ఆ గుణమున్న వాడికి ఉన్న లేకపోయినా తీసిస్తాడు. సరే, స్వాతంత్ర పోరాటం జరిగిందా? ఇండ్లల్లో నుంచి స్వతంత్ర పోరాటంలో కొడుకులను ఇచ్చేశారు ఎంతోమంది, భర్తలను ఇచ్చారు ఎంతోమంది. 10 కొడుకులు ఉంటే ఇస్తారా? సర్దార్జీలు ఇంటికి పుట్టిన మొట్టమొదటి కొడుకుని దేశానికి, సైన్యానికి ఇచ్చారు. ఒకే కొడుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరా? కొడుకుని ఇవ్వడానికి 10 మంది ఉండాలి ఆ తల్లికి. ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన యోగం. ఆ యోగాన్ని అనుభవించే గుణం, ఆ గుణం ఉన్నప్పుడే దాని గొప్పతనం అర్థం. యోగాన్ని అనుభవించే గుణం ఉన్నట్టు వాళ్ళే ఇస్తారు. అంతే. ఉన్నవాడికి ఎప్పుడు ఇచ్చే పెద్ద గుణం చాలా అరుదు. కరెక్ట్. అది ఉంది అంటే ఆ వ్యక్తికి యోగం ఉన్నట్టు, ఆ చిన్నప్పటి నుంచే ఇచ్చే అలవాటు ఉండింటాడు ఆయనకి, ఒక గొప్ప యోగం ఉన్నట్టు. అంతే అంతే. కాబట్టి ఇది ఆస్తి ఉందా ఆస్తి లేదాతో సంబంధించింది కాదు. కష్టం మనసుకు తెలిసిన ప్రతి ఒక్కడు ఇస్తాడు. బాగా చెప్పారు. కష్టం తెలిసిన ప్రతి ఒక్కరు ఇస్తాడు. అంతెందుకు, టంగుటూరి ప్రకాశం పంతులు, మీరు చూసారా? ఆ సినిమా చూసారా? చూసా. గుర్తుందా మీకు ఆ సినిమా? సగం సగం గుర్తుంది. అలా పాట ఉంటుంది. వేదంలా ఘోషించే గోదావరి, అమరనాథన్లా శోభిల్లే రాజమహేంద్రి. అద్భుతమైన పాట. ఆ సినిమాలో అసలు ఆఖరి ఘట్టం కనుక మీరు చూస్తే, ఆయన బ్యారిస్టర్ చదువుకొని వచ్చి ఉంటాడు, బిడ్డకు ఒంట్లో బాగుండదు, చేతిలో నుంచి ఒక నాణ్యం జారిపోయి ఆయనకి అల్మార కిందకి వెళ్ళిపోయి ఉంటుంది ఏదో కాలంలో. బిడ్డేమో సలసల మాడే జ్వరంలో ఉన్నాడు. అసలు ఆ తండ్రి తపన చూడాలి, వెతికి 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 చూస్తే ఎక్కడ డబ్బులు దొరకవు. కరెక్ట్గా అల్మార కింద తల వంచి తొంగి చూస్తాడు ఇట్లా. నేను చాలా చిన్నతనంలో చూశాను ఇది. నాకు అప్పుడు మిగిలిపోయింది ఆయన గురించి ఈ ఘట్టం మాత్రమే. నాకు ఇంక సినిమా ఏది గుర్తులేదు. ఆ ఇన్సిడెంట్ మాత్రం గుర్తుంది. ఏం చేస్తాడంటే ఆయన అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ నాణ్యానికి కనిపిస్తుందో అమ్మయ్యా అనుకుంటాడంటే, అంతకుముందు మహా దొరలాగా సంపాదించాడు ఆయన. ఆ దొరలాగా సంపాదించినప్పుడు ఆయనకు ఒక వెండి నాణ్యమో మరి ఏ నాణ్యమో తెలియదు ఉండింటుంది. చేయి పట్టుకొని అలా తీసుకుంటాడు. అబ్బా కొడుకుకి జ్వరం వచ్చింది, అడ్మిట్ చేద్దాం. అటు పక్కన ఎవరో వచ్చి, అయ్యా చాలా కష్టంగా ఉంది, ఏమైనా ఇప్పిద్దురు అంటాడు. ఒక పక్కన చావు బతుకులో ఉన్న కొడుకు సహజంగానే అపర దానకర్ణుడు ఆయన, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తీసారికి ఇచ్చేశాడు, విధికి వదిలేశాడు బిడ్డను. అంత మహానుభావులు అవ్వమని నేను అడగట్లేదు, మీకు చెప్తున్నాం దానం అనేది ఏమిటి. అది ఉంటే ఇవ్వడం కాదు, ఉన్నప్పుడు మనం ఇవ్వే ఆలోచన కూడా రాదు. అది మనం అప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కోసం ఏదైనా చేస్తాం. ఒక యోగం. దానికి కష్టం తెలిసి ఉండాలి. కష్టం ఖచ్చితంగా అపర దానకర్ణులైన ప్రతి ఒక్కరు కష్టం చూసిన వాళ్ళు, కర్ణుడితో సహా.